హలో మై డియర్ స్టూడెంట్స్, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ మాకు కాల్ చేసి సార్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది అంటున్నారు, అది రీలా ఫేక్ అసలు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక మాకు చెప్పండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. సో అందుకనే ఈ వీడియోలో నేను ఆర్పిఎఫ్కి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అసలు రియలా ఫేకా, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు రావచ్చు, అలానే దీని సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా మీరు చూస్తే కనుక మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఈ సర్క్యులర్ రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని చాలామంది స్టూడెంట్స్ ఏమిటంటే నోటిఫికేషన్ వచ్చిందా లేదా, రీలా ఫేకా అని అడగడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఇక్కడిచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని అఫీషియల్ నోటిఫికేషన్ వెరీ సూన్ తొందరలో రాబోతుంది. అర్థమైందా? అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి నేను చెప్పిన విధంగా మనకి న్యూస్లో ఎప్పుడు వచ్చిందంటే 2 మార్చ్ 2024 మనకి దీనికి సంబంధించి ఈ ప్రెస్ నోట్ వచ్చిందనమాట. ఓకేనా? మనకి అఫీషియల్ నోటిఫికేషన్ చూడొచ్చు ఎప్పుడు రాబోతుంది అంటే 15th ఏప్రిల్ 2024 రాబోతుంది. అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ నోటిఫికేషన్ రాబోతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, నోటిఫికేషన్ వస్తుందా లేదా, ఆ క్లారిటీ వచ్చేసింది కదా. సో అందుకని ఇప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుంది, దానికి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని, ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, అసలు ఎగ్జామినేషన్ సెలక్షన్ ఏమిటి, అలానే దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అలానే మనకి ఫీజు ఏమిటి, సిలబస్ ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు కూడా నేను ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్పబోతున్నాను అన్నమాట. మనకి ఇదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి న్యూస్ పేపర్లో మనకి వచ్చిందనమాట. సో దీని మీనింగ్ ఏమిటంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వెరీ సూన్ రాబోతుంది అని అనమాట. ఒకసారి మీరు చూస్తే కనుక అఫీషియల్ నోటిఫికేషన్ 15th ఏప్రిల్ 2024 మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఎప్పటి నుంచి ఫిల్ చేసుకోవచ్చు అంటే 15th ఏప్రిల్ 2024 నుంచి ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 14th మే 2024 అనమాట. సో మనకి 15th ఏప్రిల్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫిల్ చేయడం. మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎప్పుడంటే 14th మే 2024 వచ్చేసరికి మనం అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్. ఇక్కడ మీరు చూస్తే కనుక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడొచ్చు, మనకి ఎస్ఐ అలానే కానిస్టేబుల్ రెండు కలిపి మనకి 4660 4660 వేకెన్సీస్ అనేది టోటల్గా ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూస్తే కనుక ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇందులో మీరు చూస్తే ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో వేకెన్సీస్ ఎన్ని అంటే 452 452, కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని అంటే 4208 వేకెన్సీస్ అనమాట. మీరందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎవరైతే విద్యార్థులు కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా, లేదా పాతప్పుడు వేరే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యో, లేకపోతే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యో, లేదా ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యో, ఇంకా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి ఎవరైతే విద్యార్థులు దగ్గరలో ఎగ్జామినేషన్ క్రాక్ చేయలేక బాధపడుతున్నారో, లేకపోతే దగ్గరలో ఎగ్జామినేషన్ క్రాక్ చేద్దామని ఆల్మోస్ట్ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్రాక్ చేయలేక డిసప్పాయింట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఎవరికైతే పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అనే డ్రీమ్ ఉందో వాళ్ళందరూ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దీంట్లో మనకి ఎస్ఐ పోస్టులు ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఎస్ఐ అవ్వాలి అనుకుంటే ఎస్ఐ జాబ్ కొట్టవచ్చు. ఒకవేళ మీరు కానిస్టేబుల్ అవ్వాలి అనుకుంటే కానిస్టేబుల్ జాబ్ కూడా కొట్టవచ్చు. ఎస్ఐకి ఎలిజిబిలిటీ ఏమిటి, కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ ఏమిటి, అసలు ఎగ్జామినేషన్కి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అవన్నీ కూడా నేను చెప్తాను. బట్ ఏమిటంటే నేను మీకు చెప్పేది ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే విద్యార్థులు మొన్న ఏపీలో కానీ తెలంగాణలో కానీ పోలీస్ జాబ్స్కి రాసి, లేదా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్కి రాసి, ఇలా ఎవరైతే పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అనే కలతో ఉండి ఎగ్జామినేషన్స్ రాసినప్పటికీ కూడా దగ్గరలో పోగొట్టుకుని బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనే కలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని నేను చెప్తున్నాను అనమాట. మనకి 4660 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకి ఎస్ఐకి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని, కానిస్టేబుల్కి సంబంధించి వేకెన్సీ ఎన్ని అని కూడా చాలా క్లియర్గా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందనమాట. ఒకసారి మీరు చూస్తే కనుక ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 500 రూపాయలు నార్మల్ వాళ్ళకి. అదే ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఫీమేల్ అయితే కనుక 250 రూపాయలు ఫీజు కడితే సరిపోతుంది అనమాట. ఒకసారి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక
ఒకవేళ మీరు ఎస్ఐ ఎగ్జామినేషన్కి అప్లై చేయాలి అనుకుంటే కనుక మీకు బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏంటి అంటే మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఎస్ఐ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే కనుక అలానే ఇక్కడ చెప్తున్నాను చూడండి. ద స్పెసిఫై ఎడ్యుకేషనల్ ప్రీ రిక్వెస్ట్ మే వేరీ బేస్డ్ ఆన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండ్ ద పర్టికులర్ పొజిషన్. సో పొజిషన్ బట్టి కూడా మనకి ప్రీ రిక్వెస్ట్ ఏవైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అవి మారుతూ ఉంటాయి. బట్ ఎగ్జామినేషన్ రాయడానికి మాత్రం గ్రాడ్యుయేషన్ అనేది బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మాత్రం అవసరం ఎస్ఐ అవ్వాలి అంటే. అదే ఒకవేళ మీరు కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th గ్రేడ్ కనీసం 10th క్లాస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పంటున్నారు. సో ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎగ్జామినేషన్స్ రాయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. సో కానిస్టేబుల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి 10th క్లాస్ ఎలిజిబిలిటీ, ఎస్ఐ అవ్వాలి అనుకునే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. సో మీరు చాలామంది విద్యార్థులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ మీరు కానిస్టేబుల్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక మీకు 10వ తరగతి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక మీరు అప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. కనీసం 10వ తరగతి అంటే మీరు 12th క్లాస్ చదువుతున్నా లేకపోతే గ్రాడ్యుయేషన్ జరుగుతున్నా ఏదైనా ఓకే. బట్ మినిమం అట్లీస్ట్ 10th గ్రేడ్ కనీసం 10th క్లాస్ అనేది కావాలి కానిస్టేబుల్కి. అదే ఒకవేళ మీరు కనుక ఎస్ఐ అవ్వాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఏజ్ లిమిట్ ఒకసారి మీరు చూస్తే కనుక కానిస్టేబుల్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసరికి 25 సంవత్సరాలు. అర్థమైందా? మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 25 ఇయర్స్. సో ఈ నోటిఫికేషన్ డేట్ వచ్చినప్పుడు అందులో మనకి ఎప్పటికల్లా 18 ఇయర్స్ ఉండాలి, ఎప్పటికల్లా 25 ఇయర్స్ ఉండాలి అనే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. బట్ కానిస్టేబుల్ అవ్వాలనుకునే విద్యార్థులకి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 25 ఇయర్స్ ఏజ్ అనేది రిక్వైర్మెంట్ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఐ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 25 ఇయర్స్. అర్థమైందా? ఎస్ఐ అవ్వాలనుకునే వాళ్ళకి మినిమం ఏజ్ లిమిట్ 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 ఇయర్స్. అలానే ఏజ్ రిలాక్సేషన్ కూడా మీ అందరూ తెలిసిందే. ఒకవేళ SC ST స్టూడెంట్స్ అయితే కనుక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అయితే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అదే కనుక PWD అయితే కనుక మనకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అవైలబిలిటీలో ఉంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన 25 + 5 30 ఇయర్స్, అలానే 25 + 3 28 ఇయర్స్, 25 + 10 35 ఇయర్స్ ఏజ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇది మీ కేటగిరీని బట్టి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ నార్మల్గా అయితే వాళ్ళు ఇచ్చింది మ్యాక్సిమం కానిస్టేబుల్కి 25 ఇయర్సే, అలానే ఎస్ఐకి కూడా మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్. ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి మీరు చూస్తే కనుక సెలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ మనకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుద్ది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు చూస్తే కనుక దీంట్లో జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి అన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ అవేర్నెస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, అర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, అలానే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ అది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చెప్తాను. CBT 1 జరిగిన తర్వాత నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET ఉంటుందన్నమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇందులో ఫిజికల్ మెజర్మెంట్స్ చేస్తారు. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ CBT అండర్గో యాక్టివిటీస్ లైక్ రన్నింగ్, లాంగ్ జంప్ అండ్ హై జంప్. ఫిజికల్ స్టాండర్డ్స్ వేరీ బై పోస్ట్. సో ఎవరైతే విద్యార్థులు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటారో, క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి PET ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి వాళ్ళు రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, అలానే ఇంకా పోస్టులను బట్టి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసరికి మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఎవరైతే ఈ PETని కూడా క్లియర్ చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు చూస్తే కనుక క్యాండిడేట్స్ ప్రొవైడ్ ది నెసరీ డాక్యుమెంట్స్ టు కన్ఫర్మ్ ఎలిజిబిలిటీ. సో వాళ్ళ ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వాళ్ళకి అవసరమైన డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండర్గో ఏ మెడికల్ చెక్ టు మీట్ ద రిక్వైర్డ్ స్టాండర్డ్స్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత పీఈటీ ఉంటుంది, పీఈటీ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్కి కావాల్సిన విధంగా మనం ఉన్నామా లేదా అనేది వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత మనకి లాస్ట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ సిబిటి, పీఈటీ, పిఎంటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ఈ పైనుంచి ఏవైతే మనకి డిఫరెంట్ సెలక్షన్ స్టెప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి వస్తాయి ఫైనల్ ర్యాంకింగ్లో. మీకు టెస్ట్లో వచ్చిన మార్కులు, అలానే మీకు పిఎంటీలో వచ్చిన మార్క్స్, నెక్స్ట్ అలానే మనకి ఫిజికల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మనకి కన్సిడరేషన్లోకి ఉంటాయి. సో అన్నిటిని బేస్ చేసుకునే మన ర్యాంకింగ్ అనే దాన్ని ఫైనలైజ్ చేయబోతున్నారు. ఓకేనా? మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే నేను మీకు చెప్పిన విధంగా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందని చెప్పాను. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 35 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 35 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి వచ్చేసరికి మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్. అలా మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 120 మార్క్స్. ఈ టోటల్ సిలబస్ అంతా కూడా చాలా క్లియర్గా మీకు మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ కూడా ఇన్ డెప్త్ కవర్ చేస్తూ మీకు ఆర్పిఎఫ్ స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేయబోతున్నాం. అర్థమెటిక్లో ఉన్న సిలబస్ మొత్తం కవర్ చేస్తాం. అర్థమెటిక్లో మీకు ఫస్ట్ బేసిక్స్ కవర్ చేస్తూ మీకు స్పీడ్ మ్యాథ్స్ కానీ, డిజిటల్ సమ్ కానీ, సింప్లిఫికేషన్స్, వీటితో పాటు పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా, అలానే మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్, ఇవన్నీ కూడా అంటే మీ సిలబస్లో ఉన్న ప్రతిదీ కూడా ఇక్కడ మనం కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రీజనింగ్ కూడా మీకు కంప్లీట్ కవర్ చేయడం జరుగుతుంది. రీజనింగ్లో మీకు కోడింగ్, బ్లడ్ రిలేషన్, సిలోజిజమ్స్, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, నాన్ వెర్బల్ రీజనింగ్, అలా మొత్తం అంతా కూడా రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే మనకి జనరల్ అవేర్నెస్లో సిలబస్ మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేయబోతున్నాం. ఏదైతే ఇక్కడ కంప్లీట్ సిలబస్ ఉందో ఈ సిలబస్ ఏంటో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ కంప్లీట్ సిలబస్కి అనుగుణంగా ఎవరైతే విద్యార్థులు ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం స్పెషల్ బ్యాచ్ని లాంచ్ చేయబోతున్నాము. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ చూడవచ్చు, ఈ పీఈటీలో కానిస్టేబుల్ మెయిల్ వాళ్ళైతే కనుక, కానిస్టేబుల్ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో మెయిల్ వాళ్ళైతే కనుక ఈ 1600 మీటర్ల రన్నింగ్ రేస్ని 5 minutes 45 secondsలో కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తారో మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1600 మీటర్ రేస్ వచ్చేసరికి 5 minutes 45 secondsలో కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళకి 800 మీటర్స్ ఉండదు. 800 మీటర్స్ అనేది ఫీమేల్కి ఉంటుంది. ఫీమేల్ వాళ్ళు 800 మీటర్స్ వచ్చేసరికి 3 minutes 40 secondsలో కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అలానే లాంగ్ జంప్ వచ్చేసరికి మెయిల్ వాళ్ళు అయితే 14 feet, హై జంప్ వచ్చేసరికి మెయిల్ వాళ్ళు 4 feet చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట మెయిల్ క్యాండిడేట్స్. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక లాంగ్ జంప్ 9 feet, హై జంప్ వచ్చేసరికి 3 feet చేయాల్సిన అవసరం ఉంది. ఇది వచ్చేసరికి కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు రన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాంగ్ జంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హై జంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్వైర్మెంట్స్ మెయిల్, ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి ఎస్ఐ ఫీమేల్ అయితే కనుక మనకి 800 మీటర్స్ వచ్చేసరికి 4 minutesలో కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మెయిల్ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి 600 మీటర్స్, ఇది వచ్చేసరికి 6 minutes 30 secondsలో కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రన్నింగ్ మెయిల్ 600 మీటర్స్ 6 minutes 30 seconds, ఫీమేల్ 800 మీటర్స్ 4 minutesలో కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లాంగ్ జంప్ వచ్చేసరికి ఫీమేల్ 9 feet, హై జంప్ వచ్చేసరికి 3 feet చేయాల్సిన అవసరం ఉంది ఎస్ఐ ఎగ్జామినేషన్ రాసే ఫీమేల్ అభ్యర్థులు. ఎవరైతే మెయిల్ అభ్యర్థులు ఉన్నారో ఎస్ఐ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు లాంగ్ జంప్ వచ్చేసరికి 12 feet, అలానే హై జంప్ వచ్చేసరికి 3 feet 9 inches చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఐ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి. ఓకేనా? సో అలా రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిల్, ఫీమేల్ రిక్వైర్మెంట్స్ ఏమిటి అనేది ఇక్కడ చాలా క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలానే మనకి
ఈ పిఎంటీ స్టాండర్డ్స్ మీరు చూస్తే కనుక యూఆర్ లేదా ఓబీసీ వాళ్ళైతే కనుక హైట్ 165 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసరికి ఇది మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే 80/85. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక మనకి హైట్ 160, చెస్ట్ వచ్చేసరికి 76.2/81.2. అండ్ రిమైనింగ్ ఇక్కడ మీకు చూడవచ్చు, ఇక్కడ దానికి సంబంధించి ఎవరైతే ఇచ్చారు ఇక్కడ అదర్ కేటగిరీస్ స్పెసిఫైడ్ బై గవర్నమెంట్. ఇందులో మీరు చూస్తే కనుక హైట్ 163, చెస్ట్ వచ్చేసరికి 80/85 అనేది రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా? సో ఇవి కూడా మీరు కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో ఇది కంప్లీట్గా నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మీకు చెప్పిన విధంగా నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుంది. మళ్ళీ ఇంకా మీరు రీలా ఫేకా అనే దానికి సంబంధించి ఇంకా మీరు ఆలోచించొద్దు. డెఫినెట్గా నోటిఫికేషన్ రాబోతుంది. మనకి ఇన్ఫర్మేషన్ కొంచెం ముందలే రావడం జరిగింది, నోటిఫికేషన్ వచ్చుద్ది అని చెప్పని మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ద్వారా. బట్ అఫీషియల్ నోటిఫికేషన్ వెరీ సూన్, తొందరలో రాబోతుంది. సో ఇది క్లారిటీ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నేను మీకు సజెస్ట్ చేసేది ఏమిటంటే ఆర్పిఎఫ్కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేయడం జరిగింది. మీ CBT 1లో ఉన్న సిలబస్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలానే అర్థమెటిక్, మొత్తం అన్ని టాపిక్స్ కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మీ ఎగ్జామినేషన్కి కావాల్సిన విధంగా మొత్తం అంతా కవర్ చేస్తూ మీకు ఈ బ్యాచ్ని మనం లాంచ్ చేస్తున్నాము. ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. ఈ క్లాసెస్ మీకు కావాలనుకుంటే మీరు తెలుగు మీడియంలో చూసుకోవచ్చు లేదా ఇంగ్లీష్ మీడియంలో చూసుకోవచ్చు. 2 మీడియంస్లో కూడా మీరు చూసుకునే విధంగా మనం ఈ బ్యాచ్ని మనం క్లాసెస్ చెప్పబోతున్నాము. మీ ఎగ్జామినేషన్కి కావాల్సిన విధంగా ఎగ్జామినేషన్లో సిలబస్ని కవర్ చేస్తూ ఈ బ్యాచ్లో మనం కంప్లీట్గా బేసిక్ లెవెల్ నుంచి మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని మనం అన్నీ కూడా దీంట్లో క్లాసెస్ చెప్పబోతున్నాము. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో 3,400 రూపీస్కి ఈ బ్యాచ్ అనేది అవైలబిలిటీ ఉంది. ఆర్పిఎఫ్ స్పెషల్ బ్యాచ్. ఈ రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, అది ఎస్ఐ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, మీకున్న ఎలిజిబిలిటీ ప్రకారం ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా సరే మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకేలా ఉండబోతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే విద్యార్థులు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు కంప్లీట్గా ఆర్పిఎఫ్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుద్ది. మీరు ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం చెప్పిన క్లాసెస్ చూసుకుని ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్స్ రాసుకుంటే చాలు. మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామినేషన్ కావాల్సిన కంప్లీట్ సిలబస్ మనం చెప్తున్నాము. ఈ బ్యాచ్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ అవైలబిలిటీ ఉంది. 3,400 రూపాయలకి ఈ బ్యాచ్ మీకు ఆఫర్లు అవైలబిలిటీ ఉంది. ఎవరైతే విద్యార్థులు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అనే కళ ఎవరికైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే కళ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో, పోలీస్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.